అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ ఎండలకి కిచెన్లో గంటలు గంటలు నిలబడలేకపోతున్నాం కదా, భలే చిరాగ్గా అనిపిస్తుంది. స్కూల్కి ఎలాగో హాలిడేస్ కదా, కొంచెం లేట్గా లేద్దామని 7-8కి లేస్తే ఆ సూర్యుడేమో మనకి నెత్తి మీద వచ్చి కూర్చుంటున్నాడు ఆ టయానికి. సో టకటక బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు రెడీ చేసుకొని వచ్చేలా ఉండాలనిపిస్తుంది కదండి. అందుకే ఈ సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఫ్రై చూపిస్తున్నానండి. చాలా త్వరగా అయిపోతుంది అండ్ మనం కిచెన్లో అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే టమాటా చారు పెట్టేసి ఈ గోరుచిక్కుడు ఫ్రై చేసేసుకున్నాను. పప్పులో కానీ చారులో కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుందండి ఇలా గనక గోరుచిక్కుడు కొబ్బరి కారం చేసుకుంటే. మరి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక 1/2 కేజీ గోరుచిక్కుళ్ళని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది తినడానికి. వీటిని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసి ఒక చిన్న కుక్కర్ గిన్నెలోకి ఇవన్నీ ఇలా వేసేసుకోండి. చాలా త్వరగా అయిపోతుందండి దీని ఫ్రై అనేది. ఇలా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, జస్ట్ ఒక 1/2 కప్పు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఆ విటమిన్స్ అవన్నీ ఆ వాటర్లోనే పోతాయన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 2 లేదా 3 విజిల్స్ రానివ్వండి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి రానివ్వండి, అవి మెత్తగా ఉడకాలన్నమాట. ఈలోపు మనం మసాలా కారం రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, ఒక 5 నుంచి 6 చిన్నుల్లిపాయలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఒక పించ్ మెంతులు వేసేసి మిక్సీ పట్టేసేయండి ఇలా. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని ఇదిగోండి ఇలా కారం రెడీ చేసుకోండి. కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకోండి. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఈ గోరుచిక్కుళ్ళు ఉడికాయన్నమాట. చూడండి మెత్తగా ఉడికింది. నేను అంత తక్కువ వాటర్ పోస్తేనే చూడండి కొంచెం ఇలా ఉన్నాయన్నమాట. ఈ కొంచెం ఇలా వడగట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 లేదా 2 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి 1 నిమిషం పాటు అలా దోరగా వేయించేసి 3 లేదా 4 చిన్నుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. కొంచెం కచ్చాపక్కాగా దంచి వేయండి. ఒక ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకొని వాటిని 1 నిమిషం అలా ఫ్రై చేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు అన్నీ నేను కలిపి పెట్టేసుకుంటానండి. ఇలా తిరగమాత గింజలు అనేసి వీటిని ఒక 2 స్పూన్లు వేసుకున్నాను అనమాట. ఇవి కూడా వేసేసి 1 నిమిషం పాటు అలా ఫ్రై చేయండి. ఆ తర్వాత చిటికెడు ఇంగువ వేయండి. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అలాగే 1 రెబ్బ కరివేపాకు వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి ఈ తాలింపులో మనం ఉడకబెట్టి ఉంచుకున్న గోరుచిక్కులు వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసేసేయండి. వాటి మీద ఉన్న చెమ్మదనం పోయే వరకు ఫ్రై చేసేసి ఆ తర్వాత మనం మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదా కొబ్బరి కారం. ఈ కొబ్బరి కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు 1 లేదా 1.5 స్పూన్ల వరకు, అంటే మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తింటారా తక్కువ తింటారా అనే దాన్ని బట్టి వేసుకోండి. వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. ఈ కొబ్బరి కారాన్ని మనం వేరే బౌల్లోకి తీసి పెట్టుకుంటే కాకరకాయ కారం, వంకాయ కారం ఇలాంటి వాటిల్లో మనం దీన్ని వాడుకోవచ్చండి. ఒక్కసారి వేసి పెట్టుకుంటే ఒక 2-3 సార్లకు వాడుకోవచ్చు అనమాట. కారం వేసాక రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం గోరుచిక్కుళ్ళు బాయిల్ చేసేటప్పుడు వేసాం, సో చూసి వేసుకోండి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి మాత్రమే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్ పట్టద్దు, కారం అనేది మాడిపోతుంది, అప్పుడు రుచి బాగుండదు. అలాగే ఒక 1/2 కప్పు బాగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి. ఇది పప్పు చారు, రసం, టమాటా చారు, పప్పు దేంట్లోకైనా భలే ఉంటుందండి. లేదా వైట్ రైస్లో ఇదే కలుపుకొనైనా తినొచ్చండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.